సాలే ఇద్దరు బాగరాతో వాడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నువ్వుగా ఇక్కడికి రాలేదు, నేనే నిన్ను ఇక్కడికి రప్పించా. నిన్ను బిర్యానీ చేసి తినేస్తాను. ఎందుకులా చెప్పావు? బోల్లే బోల్. వాడు చచ్చిపోయాడ్రా, చచ్చాడ్రా. నిజమేంటో చెప్పకుండా చచ్చాడ్రా. ఇక నన్ను చంపినోటే ఎలా కనిపెడతాడ్రా? నన్ను చంపమని నిన్ను పంపింది ఎవరు? సత్య, బాబు సత్యకేమైంది? మీరు ఫోన్లో చెప్పింది విని నా గుండె ఆగిపోయింది. మామయ్యకి ఈ విషయం తెలియదుగా. ఆయనకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు బాబు. మీరేం భయపడకండి, సత్యాన్ని ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొద్దాం. రండి వెళ్దాం. బాబా, సత్య వాళ్ళ అమ్మగారు ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? చెప్పండి. మీ అమ్మాయికి పెళ్లికి ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు బాబా, లేదు. ఎందుకు చెప్పారు? తనకి రహీం అని ఎవరన్నా తెలుసా? ఆ పేరుతో తనకెవరూ తెలియదు. ఏ విషయమైనా వాళ్ళ నాన్నతో చెప్తుందో లేదో నాతో తప్పకుండా చెప్తుంది. సరే సరే, నాకు తెలియాలి, నేను చూసుకుంటా. తెలియాలి. నన్ను ఎందుకు చెప్పారు? నీ గురించి ఏమి తెలియని ఒక అమ్మాయి వంటలో ప్రవేశించి ఇలా బాధ పెడుతున్నావే. तुझे सत्या मालूम है? मालूम? లేదు బాబా, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇంతకు ముందు సత్యకి ఇలాంటి ప్రాబ్లమే వచ్చినప్పుడు తనను ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాను. స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాలేజ్ ఫ్రెండ్స్ వరకు అందరి పేర్లు క్లియర్ గా చెప్పిన తను రహీం పేరు మాత్రం చెప్పనే లేదు. సో సత్యకి రహీం ఎవరో అస్సలు తెలీదు. సత్యకి నువ్వు ఎవరో తెలియదంటగా? తెలుసు. తను నీకు ఎలా తెలుసు? తన గురించి నీకు తెలిసిన ఏదో ఒక విషయాన్ని చెప్పు. అదంతా నాకు తెలీదు, కానీ తను నాకు తెలుసు. అల్లా మీద మర్యాదగా తనని వదిలేసి వెళ్ళిపో. నన్ను చంపింది ఎవరో తెలుసుకోవడానికే నేను దీని ఒంటి మీదకి వచ్చాను. అది వీడు కనిపెట్టేంత వరకు నేను వెళ్ళను. तुझे कैसे निकालना मुझे अच्छी तरह मालूम. सुनो, पढ़ना शुरू करो. अरे शैतान के बच्चे, मैं तुझे मिट्टी में मिला दूंगा. उतर दीजिए. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. कुल औज़ु बिरब्बिल फलक मिन शर्रि मा खलक व मिन शर्रि गासिकिन इज़ा वक़ब व मिन शर्रि لم يلد ولم يكن له إله إلا సత్య. బాబు, ఇప్పటికీ మీ భార్యని నేను రహీం నుంచి కాపాడాను. మళ్ళీ వాడు సత్య జోలికి రాకుండా ఉండడం మీ చేతుల్లోనే ఉంది.
నిజంగానే రహీంకి సత్య పరిచయం ఉందో లేదో కనిపెట్టి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొస్తాను.